హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. హాయ్ వెల్కమ్ బాక్ జహీస్ మామ్. ఏంటి మరి ఈరోజు స్పెషల్? ఇవాళ స్పెషల్ ఏంటంటే బిర్యానీ వండుతున్నా ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ పప్పు చారు. స్పెషల్ ఏముంది, రంజాన్ నెల అని రోజు స్పెషలేగా. చేస్తుంది చెప్పట్లేదు. ఏం లేదు, ఆనియన్స్ ఫ్రై చేస్తున్నా, ఫ్రైడ్ ఆనియన్. బిర్యానీ కోసం ఉల్లిపాయలు ఏపుతుంది. మమ్మీ చెప్తుందిగా. ఆమెం చెప్పుద్ది ఉపాసం ఉండి, నాకు అడుగు, ఏం డౌట్లైనా నేను చెప్తా. మా టీచర్ గారు క్లియర్ చేస్తారు. ఇప్పుడు పిల్లలు గట్టిగా మాట్లాడలేదు, ఉపాసం ఉండే వాళ్ళకి మాట రాదు, నాలాంటి వాళ్ళు చెప్తారు. మాట వస్తుంది కానీ మమ్మీ రాదు, ఓపిక ఉండదుగా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ నేను అంటాలేమ్మా. వదిలే, ఫ్రై అవుతుంది. నేను ఫ్రై చేయకూడదా? చేయండి చేయండి, ఫ్రై మీరు చేయాల్సిన అవసరం లేదు మమ్మీ, అదే అయిపోతుంది. అంటే కలపటమే ఫ్రై అంట. ఆంటీ ఆంటీ అంట. అప్పుడే ఆంటీ, ఇంత చిన్న వయసులో ఆంటీ. నీకు ఆంటీ అనట్లేదురా, ఆంటీ మాటలు చెప్తాగా అట్లా వస్తుంది నాకు. లైటర్ ఏది? లైటర్ మిస్ అయిందమ్మా, నేను అగ్గిపెట్టతోనే ముట్టిస్తున్నా. ఇది ముట్టించు. ముట్టిస్తా, ఏముంది, ఏం పెడుతుంది దీని మీద? ఏదో ఒకటి తొందర చేసుకోవాలి కదా పని. పప్పు చారు, అర్థమైందిలే. నీకు తెలివి ఎక్కువరా. అన్ని నాకెందుకు అర్థం కాదు ఫ్రెండ్, నాకు అన్నీ తెలుసు. బిర్యానీలో ఒక సాంబార్ కావాలి కదా, సో అసలు సాంబార్ లేకపోతే బిర్యానీ అసలు నేనైతే తినను. సాంబార్ ఉంటేనే బిర్యానీ. ఒక్క నిమిషం గైస్, ఇప్పుడే వస్తాం. ఆయిల్ సరిపోలా? సరిపోయింది. ఈ ఆయిల్ చాలామా? చాలులే, సరిపెట్టుకుందాం. ఎందుకు సరిపెట్టుకోవాలా? ఎందుకంటే నాకు ఊపు ఎందుకు తగ్గుద్ది ఫ్రెండ్స్? నాకు అసలు ఊపు తగ్గనే తగ్గదు. నేనేంది హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ఏంది, ఊపు తగ్గటం ఏంటి? చెంచ పడేసి నూనె పడి నేనే జారుతాగా పసక్కన పసక్కన. ఏం లేదు కదా, చున్నీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఆ చున్నీ అంట డిస్టర్బ్ అయిందంట, ఇట్లా పడుతుందంట జారి. పాలిస్టర్ చున్నీగా, ఇది కాటన్ చున్నీ బాగుంటుందని పాప తెచ్చుకోవటానికి వెళ్ళింది ఫ్రెండ్స్. దానికి మించి ఏం లేదు నేను చెప్తాగా. మరి ఇంత క్లారిటీ ఇవ్వాలా మమ్మీ? ఇవ్వాలా? జహీర్ ఎక్కడికి వెళ్ళారో అనుకుంటారు. జహీర్ ఎక్కడికి వెళ్ళారో నేను చెప్తా. ఏంటో కష్టపడుతున్నాను, దాన్ని కూడా ఇంత కష్టం అనకూడదమ్మా, ఇష్టంగా చేస్తున్నాం అనాలా. ఎందుకు కష్టం? నువ్వు ఇష్టంగానే చేస్తున్నావు. నేను ఇష్టంగానే చేస్తా. నువ్వు కొంచెం కనబడు, అంతా నేనే చూసుకుంటా, వంట నేనే చేస్తా, పప్పు చారు కాస్తా, బిర్యానీ చేస్తా. రెడీ ఉపాసం పెట్టడానికి రెడీ అయిపోవాలా. ఆల్రెడీ 5:30 అయిపోయింది బ్రో. 5 అయింది. 5 ఎవరు చెప్పారు? నేను ఎప్పటి నుంచి పప్పు వండి అంత చింతపండు నానబెట్టి నేను 2ంటికే పప్పు వండా. ఎక్కడ? సాంబార్ కోసం ఉల్లిపాయలు వేస్తుంది ఫ్రెండ్స్, సాంబార్ కోసం. కరేపాకు ఎంత పోయినా మార్కెట్లో కరేపాకే లేదు ఇవాళ. నేను పొద్దున్నే వెళ్ళొచ్చా, ఇప్పుడు మా డాక్టర్ గారు వెళ్ళొచ్చారు. కరేపాకు దొరకలేదు ఫ్రెండ్స్. ఏం చేస్తాం, కరేపాకు లేదని సాంబార్ వదులుకోలేముగా. అంతేగా అమ్మా. మీరు ఎలా చెప్తే అలాగే. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. జీలకర్ర కూడా ఏమా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వీళ్ళు అంటే బాగానే ఉంది, కానీ నువ్వు అంటే ఎట్లా బాగా ఉందమ్మా నాకు. వీళ్ళు అంటుంటే నాకు కూడా అనాలనిపిస్తుంది. అట్లా ఎట్లా అంటావు? అనొచ్చా అండి? తప్పు కాదు. అమ్మీ అను. తప్పైతే క్షమించమ్మా. క్షమించటం కాదు, అమ్మీ అను. హాయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరో పిలుస్తున్నారు అనిపిస్తుంది. ఇలా ఎన్నో రోజు అమ్మి 16 17 అంటే 17 17 రోజులా? ఎంతలోకి అయిపోయిందో చూసారా ఫ్రెండ్స్? 17 రోజులు అయితే ఇంకా 13 రోజులుగా పండుగ ఉంది. అంతేగా. షాపింగే చేయలేదు మేము. హైదరాబాద్ వెళ్ళేది ఎప్పుడు, బట్టలు తెచ్చుకునేది ఎప్పుడు, మిషన్ దగ్గర కుట్టేది ఎప్పుడు. ఇప్పుడు టెన్షన్ వచ్చింది కానీ నేను ఇంకా 20 రోజులు ఉందేమో అనుకుంటున్నా. మరి నువ్వు చెప్పవేందమ్మా నాకు? నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను గైస్, నా మాట వినిపించుకోవట్లేదు. బట్టలు తెచ్చుకొని కుట్టించుకోవాలిగా ఫ్రెండ్స్. బట్టలు తెచ్చుకొని నేను వేసుకోను, పిల్లలకు కూడా కుట్టించుకుంటుంది. మేము కుట్టించుకుంటాం, వేసుకోము మేము. చింతపండు నానబెట్టారా? ఎప్పుడో. చాలా వేసుకుంటది. అయితే పండక్కని కొనాలగా. పండగ జిగేల్ అనాలి కదా. బట్టలు లేక కాదు, బట్టలు చాలా ఉండయి. ఇక్కడికి గాలి వస్తుంది. నీకు లేవా?
నీకు షాపింగ్ లేవంటే వేసుకోవడానికి కొత్త నీకు లేవంటే ఎందులో ఒక మాట వచ్చింది అంటే మళ్ళీ బాగోదులే అని. ఏంటి మమ్మీ? అమ్మ నీకు బట్టలు లేనట్టే నీకు లేకపోతే. అమ్మో మమ్మీ, ఈసారి ఏం తీసుకుంటున్నావు నువ్వు? శారీయా డ్రెస్సా? డ్రెస్సే 2 డ్రెస్సులు ఇప్పియమంటున్నా. మరి 1 ఇప్పిస్తారో 2 ఇప్పిస్తారో నాకు తెలియదు ఫ్రెండ్స్. మన కోదాడు వెళ్ళా తెచ్చుకొని కుట్టించుకుంటానంటే మా డాక్టర్ గారు ఇప్పియను అన్నారు. అప్పుడే నీకు అవసరం. ఇప్పుడు టైం లేదు, తర్వాత నా కూతురికి తీసుకున్న తర్వాత అదే మరి నేను చెప్పబోతుంది అదే. ఫస్ట్ నీకెందుకు తీసుకుంటా, నా కూతురిని తీసుకున్నాక నేను నువ్వు అన్నాడు. సరేలే అని మెదలకుండా ఉండదు. నా పెద్ద కొడుకు అడిగా, అయ్యా నాకు డ్రెస్ తీసుకోవాలంటే నేను తేనమ్మా ఈ సంవత్సరం నీకు అన్నాడు ఆయన. సరేలేని ఊకున్నా. ఇంకా చిన్న కొడుకు ఏం అడగల, ఆయన ఇష్టం. పాపకు కూడా నేను అడగల. ఎందుకు టిప్పుకి ఎందుకమ్మా అన్ని బట్టలు? ఏం చేసుకుంటావు అన్ని బట్టలతో? పండగకి వేసుకుంటా, జగిన రాత్రికి వేసుకుంటా, పండగ సాయంత్రం వేసుకుంటా. బట్టలు ఉంటే వేసుకోకూడదా ఏంది? చిన్న పిల్లలు ఇట్లా చేస్తారు బట్టల కోసం. నేను చిన్న పిల్లని కాకపోతే పెద్ద పిల్లరా ఏంది? నేను ఇప్పిస్తాలే కాబట్టి. ఇప్పిస్తావా? కోదాడలో నాకు ఎంత 1300 1200 ఇస్తాను నాకు డ్రెస్. ఒకటి నీకు నాకు లేదు, నేను మా మమ్మీకి అయితే ఇప్పిస్తా. మీ డాడీ నీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇప్పిస్తాడు. ఆయన ఒక 1500 ఇప్పిస్తే నువ్వు తొడుక్కుంటావా ఏంటి? నువ్వు తొడగవులే. అదేంటి ఎందుకు? బట్టలు నేను అలా, నాకు కాస్ట్ తో సంబంధం లేదు. ఏదైనా అన్నయ్యగా కాస్ట్ అంటదేమో అని నా భయం. ఆ మనదిలే కానీ నేను అనుకుంటున్నా. ఊరికి మళ్ళీ ఎక్కడ కొడుకు డబ్బులు అయిపోతాయని ఉప్పేయి. కొడుకు డబ్బులు ఎక్కడ అయిపోతాయని మా మమ్మీకి భయం. భయం లేదు, ఏం లేదు. మా అబ్బాయి ఇప్పిస్తాడుగా. నాకు ఎవ్వరు కొనిపెట్టాల్సిన అవసరం లేదు, మా డాడీ ఉన్నారు చాలు. వద్దు చాలన్నా కొనిస్తారు మీకు డాడీ. మా డాడీ కూడా అంతే. మా డాడీ ఒక డ్రెస్ తీసుకోవడానికి వెళ్తే నాకు 3 4 కూడా సరే బాగానే ఉంది తీసుకోరే నాకు ఇప్పమంటే నీకు నచ్చితే తీసుకో అంటారు. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నాకు తీసుకోరా డాక్టర్ గారు అంటే. నాకు మాత్రం అక్కడ షాప్ లో తిరిగి పసుపు అందులో పసుపు కనిపించట్లేదు. వేసావమ్మా? సరే నువ్వు చేసుకోరా, నేను వెళ్ళిపోతా. నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా గైస్. నీ వల్ల ప్రాబ్లం లేదు, గుర్తు లేదు అని నేను గుర్తు చేశా అంతే. నీ వల్ల నాకేం ప్రాబ్లం అమ్మా? హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు మరి మీ అండ చూసుకొని. అమ్మ వాళ్ళు వచ్చి ఆంటీ మీరు ఇట్లా చేస్తున్నారని నాకు చెప్తున్నారా? మీకు ఇష్టమైతే ఒక మాట చెప్తారు, లేకపోతే లేదు. వాళ్ళంట నాకేం తెలుసు? అసలు కామెంట్స్ నేనంట చదివి వినిపించట్లేదు. అదేగా ఇప్పుడు నా కోపం. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు, ఇప్పుడు అదేగా నా కోపం. అంతకుముందు కొత్తలో అయితే అమ్మి ఇట్లా వచ్చినాయి అని చెప్పేవాళ్ళు ఎంత గమ్మత్ పడేమని. ఇప్పుడు 4 నెలలు నేను ఫాస్టింగ్ ఉంటే మాట్లాడడానికే భయపడతాను గైస్, గొంతు ఎక్కడ ఆరిపోద్దని. ఫాస్టింగ్ లేకపోయినా చెప్పట్లా. అన్ని కామెంట్స్ చదివి వినిపించాలంటే కొంచెం కష్టమే. ఆయన చెప్పకూడదా? మీకు చదువు వస్తుందని? మాకు చదువు రాదుగా. నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకుంటే వస్తుందా? ఎందుకు రాదు? వస్తుంది. నాకు రాదులే, మైండ్ లేదులే. నీకు మైండ్ లేదంటే ఎవ్వరు నమ్మరు. మమ్మీ దీని మీద మూత కావాలి. వెళ్తున్నాలే. మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ తో ఎవరో ఇంటి నుంచి కరివేపాకు తెప్పించింది. ఇప్పుడు వేయొచ్చా? ఏం కాదు. ఓకే. ఇప్పుడు ఏమైంది చేస్తే కడుగు. కడిగారా? నేను వస్తా. నేను బియ్యం కడగాల. ఆవిడకు చాలా పనులు ఉంటాయి. పాప బాగా బిజీ. ఇప్పుడు ఇందులో కారం వేసేయాలి. ఉడకని కాసేపు. సరే కొంచెం టైం ఉందండి, వెయిట్ చేయాలి. అమ్మా, ఎందుకు చేయను? రోజులు అయ్యే కొద్దీ కొంచెం నీరసం వస్తుందిలే అమ్మా. ఎవరికైనా వస్తుంది నీరసం. మీకు రావట్లేదుగా? నేను తింటున్నా, తాగుతున్నా, నేను ఉంటున్నానా? మమ్మీ మేము ఫాస్టింగ్ ఉంటే ఎంత ఇదో, నువ్వు మమ్మీ ఫాస్టింగ్ లేకపోయినా మా అందరికి అన్ని రెడీ చేస్తుంది కాబట్టి మమ్మీకి కూడా ఈక్వల్గా సబాబ్ వస్తుందని నేను అనుకుంటున్నా. కారం వేస్తున్నా ఫ్రెండ్స్. వద్దు మమ్మీ. కారం వేయకపోతే సాంబార్ ఎట్లా తింటున్నానా? కారం వేయాలగా, కొంచెం తక్కువ వేయాలి. సాంబార్లో ఎక్కువ వేయకూడదు. చాలు. మళ్ళీ నా చేయి పోయి ఆమె కొంచెం మంచం దగ్గరికి వెళ్ళి కూర్చుందిలేయా. ఏం మాట్లాడుద్ది? మీరంటే నాకేముంది, ఉపాసం లేనుగా. ఉపాసం ఉంటే నేను కూడా మాట్లాడలేను.
అది ఇటైనా అప్పుడు కొద్ది ఘాబరాటి వస్తుంది. అవునవును, అట్లీస్ట్ ఇటైనా చూసి మీ ఆడియన్స్కి హాయ్ అన్నా చెప్పు. హాయ్ హాయ్. అబ్బో, ఇది కాలిపోతుంది. ఫ్రెండ్స్ వదిలేసావేంటి? చెప్తా హడావుడిలో ఉండ ఇక ఉల్లిపాయలు కాలుతున్నాయని. ఇది కొంచెం అమ్మాయే చెప్పాలా మరి. ఇట్లా ఎర్ర కావాలమ్మా, అందుకే నీకు పిలిచా. నీకు తెలీదా తెలుసులే కానీ మళ్ళీ నువ్వు సీనియర్ కదా దీంట్లో, ఇది ఒకటి చేసినావు అనుకో ఇంకా అసలు మిగిలిన ప్రాసెస్ మొత్తం నువ్వు చేస్తా. అంతా నేనే చేస్తా ఫ్రెండ్స్. ఇది ఒక్కటిను దాంట్లో మసాలా నూరియాల నాకు, అంతా నేను చేస్తా. మమ్మీ ఉండగా భయం ఎందుకు? నేనుండగా భయం ఎందుకు దండగా? ఇంత హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది మమ్మీ నీకు? మా డాడీ ఇచ్చిన పుట్టుక ఇది. పెట్టుకో, నువ్వు పట్టుకో. పట్టుగా నేను ఇస్తా పిల్లకి మైపు ఎక్కడ పట్టుకుంటుంది ఇప్పుడు. ఇప్పుడు పనిలో ఉన్నా నేను. ఇస్కీవా మాట్లాడటానికి చేతగాట్లా మాట్లాడదు. ఇప్పుడు భోజనం చేసినప్పుడు మాకు వడ్డించినప్పుడు మాట్లాడు. అప్పుడు వచ్చేయండి అంట. అప్పుడు వచ్చేయండి అంటది, అంతేగాని ఇప్పుడు పాప మాట్లాడే ఓపిక లేదు. ఏమన్నా కావాలంటే నన్ను అడుగు. ఈ రోజు మీరు అనండి వచ్చేయండి అని చెప్పి. వచ్చేయండి. అవును, మమ్మీతో తీపిద్దామా ఈరోజు షార్ట్? వద్దులేమ్మా. మమ్మీ నువ్వే మమ్మీ. ఊరినే ఇప్పుడు పెద్ద ఈడు అని చెప్తున్నా. వచ్చేయండి. అలా కాదు మమ్మీ, వచ్చేయండి ఈరోజు. వచ్చేయండి. లేనులే ఎక్కిరిస్తున్నట్టుంది. ఎగిరియట్లేదు. నీకు ఎగిరిస్తానా నేను? ఏంటేంటి? జహీస్ గారు ఏదోలే అలా అలా అంటే మీరు నాకు అక్కడ ఉంటారు, వీడు ఇక్కడ ఉంటాడు, పెద్దబాయి ఇక్కడ ఉంటాడు. ఎందుకని మమ్మీ? మమ్మీ ఆయన హైట్ ఉన్నాడుగా, అందుకోసం ఎంత కిందకి పెట్టినా వాడు కలుపుకుంటాడు మీకు. ఎందుకని మమ్మీ నేనంటే అంత ఇష్టం? ప్రాణం. వై? మమ్మీ అని నా అమ్మ అని. మీ అమ్మ అంటే కూడా నీకు అంత ఇష్టం? అమ్మ ఉంటే ఏం సుఖం లేదు అమ్మతో నాకు. ఆ అమ్మ నాకు ఎంత ఇసుకిస్తుందో అదేముడు జరగా నాకెరక. ఎరక తెలుసు అనా? తెలుసు. మా తెలంగాణ ఎరక ఏదో అంటాం మా ఊళ్ళో. వచ్చాను, కాల్చుకున్నాను, మండుతుంది. ఎందుకు కాల్చుకున్నావు అమ్మి? తీస్తుంటే ఇది తగిలింది. అరే గుడ్డ పట్టుకొని తీయాలని నీకు తెలియదా? ఆహా, ఇట్లా తగిలింది. అసలేది కాల్చుకోవటమేనేందమ్మా. నేను అంత వంట చేస్తా, అసలు నేను ఎప్పుడు కాల్చుకోను. అరే కావాలని ఎవరైనా కాల్చుకుంటారా? మీరు జాగ్రత్త ఉండాలగా. ఇగో కారం ఉడికింది, ఇప్పుడు నీళ్ళు వేసుకున్నావు గిలాసు. చింతపండు పులుసు వేస్తా, అది కూడా వేస్తా. మరి ఇదెందుకు? కాసేపు ఇట్లా ఉడికినాక గుజ్జు పిసికేదాకా ఇది. చింతపండు పులుసు తీసే వరకు. మళ్ళీ దొరికినాయి ఇయ్యాలా? అవి వీక్లీ ఒక 3 times అయినా పోతుంటాయి, దొరుకుతాయి. ఎక్కడికి బావు, నేనే ఎక్కడ పెట్టుకుని మర్చిపోతా. మళ్ళీ నేను ఎత్తుకుతే దొరకవు. అయ్యే నాకు కనబడతాయి కళ్ళకి. అంతే నా కళ్ళ చూడు. మా ఇంట్లో ఒకసారి అయితే 2 నెలలు కనబడలా, కొత్తవి తెచ్చుకున్నా మళ్ళీ కనబడ. ఎందుకమ్మా నాకు చూడటం? ఎందుకు ఇంత స్వెట్? ఎందుకు అంత కంగారు? స్లోగా చేయొచ్చు కదా. టైం అయిపోతుంది అక్కడ. నేనేమైనా ఫాస్టింగ్ తీసిన వెంటనే కూర్చొని తింటానా? అది ఒక గమ్మత్తు నాకు. ఫస్ట్ చేసి పెట్టా, చేసా. వాటర్ తాగేటప్పటికే సరిపోతుంది. నేను వాటర్ తాగాలమ్మ చాలా ఆశపోయింది. గుర్తే లేదు నాకు. ఒక బాటిల్ అయినా ఉందా? చాలా బాటిల్ ఉండే అంటే ఓకే, ఒక బాటిల్ ఏంది. మమ్మీ ఉండగా అసలు ఫ్రిడ్జ్ లో వాటర్ కి దోకానే ఉండదు, లోటే ఉండదు. ఒకసారి మా మమ్మీకి ఏదో హెల్త్ బాగోక మా డాడీ ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టట్లేదు ఏంటమ్మా నువ్వు అంటే, అది ఉంటది కదా డబ్బా, దానిలో తిరిగేస్తే స్విచ్ ఆన్ చేస్తే కూలింగ్ వాటర్ వస్తాయి, అది తీసుకురండి డాడీ, నేను బాటిల్స్ పట్టి పెట్టాను, నాకు గుర్తుండదు అన్న. తెచ్చారు కానీ మా ఇంట్లో వద్దులేయా. మా ఇంట్లో ఎందుకు, హాస్పిటల్లో తీసుకెళ్ళండి, హాస్పిటల్కి పంపాను ఫ్రెండ్స్, నేను పెడతాలే అని. మా మమ్మీ అలా చేస్తుంది, నేను ఇలా చేస్తా. బాటిల్స్ బాగాలేవు, వాడము, నచ్చలేదు అన్నారు, అవే వాడుతున్నారు. తెచ్చినప్పుడు ఎలా యాలుక్కాయ కాదు, లవంగా వాసన వచ్చింది ఫ్రెండ్స్. నేను తాగాను, లవంగా వాసన వస్తుందని. అసలు ఆ బాటిల్స్ నచ్చలేదంట, మూతలు ఆగట్లేదంట. అప్పుడు అర్థం కాలేదురా. ఇప్పుడు ఈవిడ తీయడం పెట్టడం ఈవిడకి రాలేదు, నన్ను అంటుంది మళ్ళీ. అర్థం కాక అట్లా అన్న ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమై సూపర్గా ఉండేది, నేనే పొగుడుతున్నా. ఎవరికి కావాలండి మీ పొగడ్తలు? ఎవరికి కావాలంటే నీకే. బ్రాస్లెట్ వద్దా ఏంది నీకు? ఏంటి బ్రేస్లెట్ తెస్తున్నారా? తెస్తాగా గైస్,
మీ ముందేమో బ్రేస్లెట్ తెస్తా అంటది, మా డాడీ ఏమో బ్రేస్లెట్ వద్దు. మీ డాడీ కాదు అది తెచ్చేది, నేను నా పిల్లలు ఎట్లా తిప్పలు పడేనా నీ బ్యాస్లెట్ తొడిగే బాధ్యత నాది. నా బర్త్డేకి ఇస్తారా? బర్త్డే అంటే ఎన్ని నెలలు ఉంది? బర్త్డే అంటే ఎన్ని నెలలు ఉంది? 8 నెలలు. ఇస్తా. అదే నేను మళ్ళీ ఫిక్స్ అయిపోతే నాకు రాకపోతే ఏడుస్తా, ముందే చెప్తున్నా. ఇస్తాగా 8 నెలలకి అంటే మరి చాలా రేటుది కాదులే కానీ 1,00,000 లోపు. ఓకే 1,00,000 చాలు, మోర్ దెన్ ఇన్నఫ్. మళ్ళీ నేను అనుకోని బర్త్డే అప్పటికి అది రాకపోతే తెలుసుగా, చైన్ లాగైనా మరి ఆ మండం లేకుండా చైన్ లాగా పారుకుందే అట్లా. పారు అంటే నా ఫ్రెండ్, ఆమెకున్న అలాంటిది తెస్తుందంట. ఓకే డన్. సరే చూపించు. నేను 10th క్లాస్ నుంచి బ్రేస్లెట్ అడుగుతున్నాను గైస్. హారం తీసుకొచ్చారు, ఏంటేంటో తీసుకొచ్చారు కానీ నేను అడిగిన వాళ్ళ డాడీ తేయటం కష్టం కాదు. ఆడపిల్ల గాజులు వేసుకుంటది, ఒక చెయ్యికి వాసి పెట్టుకుంటది అంటారు. నాకు బ్రేస్లెటే కావాలి. చింతపండు ఫ్రెండ్స్ అట్లా మెత్తగా ఉడికిపోయినాక చింతపండు పువ్వులు చేయాలా, ఇక ఇట్లా వేయాలా, వేయడం కూడా అలానే వేయాలా మమ్మీ? ఇలాగ వేసుకొని పుల్లగా ఉందా కరిపోయిందా లేదా అని మీకు టేస్ట్ చూడాలా. సరిపోతే ఏం లేదు, లేకపోతే కొంచెం వాటర్ వేయాలా కలిపి. అది ఈరోజు నిద్ర సరిపోలేదు. ఎందుకమ్మా 1 గంట దాకా పండుకున్నావుగా? నేనైతే ఎన్నింటికి లేచానో నాకే గుర్తులేదు ఇంతవరకు. 3:15 లేచాను నేను. అసలు దీంట్లో ఉప్పే లేదు. అసలు శాఖను ఉప్పు పోయి నీకేమా? మీ ముందే కదా గైస్ ఇంత ఉప్పేసాను. ఉప్పు పాడగానే అసలు బాగలేదు అనుకున్నా, కొద్దిగా సాల్ట్. ఉప్పు ఫాల్ట్ ఎక్కడ తెచ్చావు? మంచి లేని ఉప్పు మా చిన్నయ్య తెచ్చుంటాడు. ఏం పడైందో. అమ్మమ్మ కారం వద్దమ్మమ్మ ప్లీజ్. కారం లేదు, ఉప్పు లేదు. అల్లాడిస్తుంది మమ్మల్ని ఉప్పులు కారాలు వేసి. అల్లో అసలు సప్పగా తీసా నీళ్ళు కూడా పడతాయి దాంట్లో. మమ్మీ ఏంటి ఈరోజు ఇంత ఫాస్ట్ ఉంది? అంటే రోజు ఫాస్ట్ గానే ఉంటది అనుకో, అది వేరే విషయం. నేను ఎప్పుడు ఫాస్టేనండి, చిన్నప్పటి నుంచి అంతే గైస్, చిన్నప్పటి నుంచి అంతే. అందుకే స్కూల్కి వెళ్ళి బాగా చదువు. స్కూల్కి వెళ్ళపాడలా ఒప్పుకుంటది. ఏ తెలివి స్కూల్లో పెడితే ఇప్పుడు ఎంత చదువు అయ్యేదాన్ని నువ్వు. స్కూల్కి వెళ్ళాలంటే ఏం భయంగా. ఎందుకు మమ్మీ? అదే తెలియదు, అదే పిచ్చితనం అంటారు. హాయ్ ఫ్రెండ్స్. నీకు అంత నచ్చుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ, హాయ్ ఫ్రెండ్స్. అందుకే మా చెవులు పాడు చేసేస్తున్నారు. మీ చెవులు తుక్కు వదిలి పెడుతున్నా. అదే ఏంటి గైస్, ఏంటి విశేషాలు? ఇంకా వీడియోస్ బాగా నచ్చుతున్నాయా? ఫుల్ వీడియోస్. మా ఎడిటర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, బికాజ్ ఇంత మంచిగా ఎడిట్ చేసి వీడియోలు అన్నీ పెడుతున్నాడు. సో రంజాన్ స్టార్ట్ అయిన కొత్తలో ఏం చెప్పాడంటే 2 డేస్కి ఒక వీడియో చేస్తా అని చెప్పాడు. బట్ ఇప్పుడు 17 డేస్ అయినా 2 వీడియోలు చెప్పుకుంటాంలే కానీ అవ్వలేదులే అమ్మా, పని తగిలి. సర్ప్రైజ్ చెప్పనియట్లేదుగా. చెప్తాం. టైం ఉంది. రంజాన్ అయిపోయిన తర్వాత చెప్దాం. సరే. హౌ ఇస్ ఇట్ మా? అక్కడ ఆకవాతకేముంది అమ్మా, దాన్ని ఏం చేయకు తల్లి, వదిలే నువ్వు, అదే బాగుంటది. కానీ ఆమె పేస్ట్ చూసి మూదుహోలే కానీ. అరే మసాలా నూరు ఎవరు చికెన్ కడగాలి? నేను ఈడ ఆపాయా, నేను చికెన్ కడగాల. వీడియో అంటే ఆపాయా, ఆవిడ చికెన్ కడిగే వరకు. ఏంటి నన్నే ఫోకస్ చేసావు? ఏం చేయాలి నేను? చెప్పు. బాగున్నానా? పేషెంట్ లా ఉన్నానా? ఇప్పుడు ఒక మాట చెప్తారు ఫ్రెండ్స్, చికెన్ కడిగి మళ్ళీ వీడియోలోకి వస్తా. చికెన్ కడిగినప్పుడు చూడండి, నేను చూడొద్దులే ఫ్రెండ్స్. చూపించు మమ్మీ. వద్దులే, చికెన్ కడగడం కూడా ఏం వద్దన్నానా? చున్ని బాగేసా లోకల్ కాకు లాంటివి వచ్చింది ఇప్పుడు మమ్మీ. ఇట్నే వేసుకునే ఉన్నా. నేను చెప్పింది తప్ప అమ్మా, చెప్పింది తప్ప. ఆంటీ లలిత జ్యువెలర్స్, ఆ గోల్డ్ బాగుంది. నీ థైలీ నీ డాడీ థైలీ. ఈవిడ ట్రోల్స్ చూస్తుంది. అమ్మ వద్దులే. పరదానా నేనా? థ్యాంక్ యూ, పర్వాలేదు అంటే అన్నావులే నువ్వేగా. అయ్యా ఇంత ఈడ తీసుకోని ఎంత టిఫిన్ పెట్టించావా? టిఫిన్ నాకు రే అమ్మా, జ్యోతి అమ్మా, ఇంత టిఫిన్ ఆవిడ ఇమిటేట్ చేయొచ్చాను, తప్పు కాదు. పెద్ద ఆమె ఇన్స్పైర్ నాకు. అమ్మో సౌండ్లు పోయినాయి. ఇన్స్పిరేషన్ అంటే
అది ఇట్లా మసులుతుంటే ఇంకా ఇందులో పప్పు వేసేయాలి. పప్పు ఎసురు అదే పప్పు కిందకి పైకి అయినప్పుడు ముద్దపప్పు వేయాల. పప్పు కాదు. మటన్ దాల్చా చేయొచ్చు కదా. చేద్దాంలే ఆదివారం. ఇప్పుడు ఏది ఉంటే అది ఇవాళ మటన్ దొరకదు ఈ ఊళ్ళో. ఇలా సండే కాదు, ఇలా శనివారం. శనిడే ఇవాళ. శనివారం పట్టు దేవా వేసి మంట తగ్గి, లేకపోతే పొంగి పొద్ది చిన్నగా అదే ఇదేద్ది. ఇది చాలాసేపు మరగాల మరగాలి. నేను చెప్తాగా, నువ్వు చెప్పబాకు. నేను చెప్పను. టైం అయిపోతున్నట్టుంది. చిన్న మంట మీదనే ఉండటమే అది, లేకపోతే పొంగుద్ది. ఎవరు రాలేదులే, గాలి వస్తుంది. నువ్వు తీసి పెట్టొచ్చావా డోరు? నేను తీయాల. సౌండ్ వింటే మా పెద్దన్నయ్య వచ్చాడేమో అనిపిస్తుంది. వచ్చేసాడు రా అన్నయ్య. నాకు తెలుసు డోర్ తీసే పద్ధతిని బట్టి ఇంటికి ఎవరు వచ్చారో నేను చెప్పేస్తాను. నువ్వు చెప్తావురా, నీకు అన్నీ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం. వాటర్ తాగా, ఫాస్టింగ్ అయిపోయింది గైస్, అందుకే హుషారుగా ఉన్నావు. నేను జేగ పట్టిపోయి నిమ్మకాయలు తెచ్చా ఫ్రెండ్స్. మా డాక్టర్ గారు లేవు అని చెప్పాలా? నేను అన్ని కోసుకొని బిర్యానీ కలుపుదామని చూస్తే నిమ్మకాయ నేను అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి గైస్? ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం. చిన్న అబ్బాయి హడావుడిగా ఎట్లా వెళ్తాడని భయం వేసి వెళ్ళా. వాడు చిన్నోడేంటి మమ్మీ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. నిమ్మకాయలు తీసుకొని వచ్చా జైపేటకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్ కొంచెం దగ్గర పెట్టు ఫ్రెండ్. నేనే నువ్వే చాలమ్మా. చాలు. ఓకే, నిమ్మకాయలు కోసింది లేరా అమ్మా. అలాగే హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారే తోడు పెట్టిన పెరుగు. ఎవరు నార్మల్ గా పెరుగు తినరు, బట్ బిర్యానీలో వేసినా బిర్యానీ తింటారు. బిర్యానీలో కనబడదుగా అమ్మా. చాలే, ఫ్రైడ్ ఆనియన్ మమ్మీ చేత్తో ఇట్లా అని మొత్తం కాదు, కొంచెం కొంచెం పైన వేయడానికి దమ్ పెట్టినప్పుడు. దమ్మా కొంచెం చాలే, మరి మొత్తం తీసేసుకుంటారు. లేకపోతే పైన తీయగా తగులుతాయి. ఇదన్నా ఉంచు. సరే, ఈ పాలు తోడేయటానికి దీంట్లో పైన పెడితే ఏమవుతుంది మమ్మీ? ఒక ఉల్లిపాయ పడ్డా మళ్ళీ పాలు ఇదే అయిపోతాయి. అది నిమ్మకాయ ఇదిగోండి, కారం వేయండి. మేము చేసే బిర్యానీ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. సింపుల్ అండి. నిమ్మకాయలు లేక ఇంత సేపు పట్టింది, లేకపోతే ఎప్పుడో ఉడికేదా ఈ మూత రావట్లేదు. మమ్మీ తిప్పు మమ్మీ. నా నూనె చెయ్యి తిరగట్లా. వేయండి స్పూనా. చేత్తోనే ఎలా స్పూన్తోనే అలా. ఇప్పుడే నూనె చేయని చెప్పావు. 1 2 మమ్మీ ఎందుకు అంత హడావిడి చేసి అర్థం కావట్లేదు. ఇంకొంచెం వేసిన కొంచెమే మళ్ళీ 2.5 అంత లెక్కలు రావా ఏంటి? చదువు లేదని మరీ నాకు హీనంగా చూస్తున్నారా చీప్ గా? ఆంటీ గారు మీరు హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ అనుకుంటా. ఎందుకమ్మా అంత కోపం ఈ వయసులో? ఏం సాధిస్తావు చెప్పు దాంతో. ఉప్పు ఎలా? అసలు ఉప్పు నిమ్మకాయ కూడా ఇవ్వండి. నిమ్మకాయ ఎంత మంచి నిమ్మకాయలు తెచ్చాను చూసావు జైపేట వెళ్ళి. థ్యాంక్ యూ. చిన్నపిల్ల ఉరికినట్టు ఉరుకుతున్నా బండి ఎక్కి. కొడుకు తిప్పుతున్నాడు కాబట్టి తిరుగుతున్నావు. మమ్మీ ఉప్పు అసలు ఉప్పగా లేదమ్మా. సాల్ట్ వేద్దాం. ఇక్కడ ఉంది రా, సాల్ట్ వేద్దు. కరెక్ట్గా సరిపోద్ది. ఇంకొంచెం కావాలా? వద్దు. మీరు వద్దన్నారంటే కేజీన్నరేగా కలపండి. కలుపుతాను కానీ కొద్దిగా పసుపు వేయమ్మా. పసుపు మర్చిపోయాను. పసుపు అయిపోతే అన్నం ఉండదు. నాకు గుర్తులేదండి. నార్మల్గా అయితే పసుపు వేస్తాం, బట్ ఈ రోజు నాకు గుర్తులేదు. ఎట్లా గుర్తుంటదిలే అమ్మా. మీరు కలిపేది నేనే కలుపుతున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఎట్లా కలుపుతాను మీకు తెలుసుగా. మీరు ఆమె కలపదు. ఎట్లా కలుపుద్ది పిల్ల? పెట్టనులే కానీ ఇదే ఫ్రై చేసిన ఆయిల్ మొత్తం వేసేస్తాను. ఈ ఆనియన్స్ లాగండి చేత్తో కొంచెం. ఈ ఆనియన్స్ పోతే ఏమైంది? 2 ఆనియన్స్. అసలు మా మమ్మీ వేస్ట్ చేయడంలో ఫస్ట్ వేస్ట్ అన్ని తీసుకెళ్ళి అటు పారేసేస్తా ఉంటా. ఇక్కడ చెరువు ఉంది కదా దగ్గరలో. కొత్తిమీర పుదీనా కూడా అది కూడా వేయాలా? తీసుకురాపో. కలుపు నువ్వు కలుపు. ఇక్కడే ఉంది ఒకటి ధోనా. కడగాలంటే గైస్ మేము కడగలేదు ఫ్రెండ్స్. కడగకుండా నేను ఎట్లా అబద్ధం చెప్పాలి? కడిగానని ఒక మాట అన్న మాట ఒప్పుకుంటా నేను చేసిన పనికి. లేకపోతే ప్రాణం పోయిన పను జరగన్నా.
ఎంతసేపు ఫ్రెండ్స్? అరగంట పావు గంట పట్టదు. కొత్తిమీర పుదీనా వాష్ చేసుకొస్తా ఒక నిమిషం. పుదీనా కూడా ఇట్లా మేము ఇట్లా అని పెడితే ముక్కకు బాగా తగులుద్ది ఫ్రెండ్స్. ముక్క కొరుక్కుంటే టేస్ట్, ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర ఫ్లేవరు. చెప్పడమేగా ఎవరికి పెట్టవుగా. పెట్టడానికి ఎవరున్నారమ్మా ఇక్కడ నాకు? అంటే మీరు దగ్గర లేరు. అరే నువ్వు ఎవరికి ఇచ్చావురా నిన్న? ఎవరు అడుగుతున్నారు టేస్ట్ బాగుందని, పెట్రోల్ బంక్ పనిచేసే వాళ్ళు అన్నారు ఏందది బాగుంది టేస్ట్ అని చెప్పి. అవునా? ఏమో పిల్లలకి ఇచ్చి పంపించారని చెప్పారు. ఆహా, ఇచ్చానేమో, ఇస్తూనే ఉంటా. అంటే పిల్లలు ఎవరో వచ్చారు, వస్తే ఇచ్చా వాళ్ళకి. ఉన్నాయి కదా బాక్స్లో, ఎందుకు మనమే ఎందుకు తినాలి, వాళ్ళు కూడా. ఇంకా అలా ఎక్కడికైనా వెళ్ళిందేమో. థ్యాంక్ యూ. నేనే చేస్తాను వంట. మమ్మీయే నేర్పింది, బట్ మమ్మీ కంటే బాగా చేస్తున్నాను. పెట్టమ్మా. అయిపోయింది ఫ్రెండ్స్, బిర్యానీ కలిపేసా, ఇంకా పొయ్యి మీద పెట్టడమే. అసలు నాకు అసలు పని మర్చిపోయా అమ్మా. అసలు నీ పెరుగు తోడేయటానికి పాలు కాగబెట్టలా నేను. కాగబెట్టండి మళ్ళీ. ఇప్పుడు కాగబెట్టాలి, అది మూతది. కాగబెట్టిన పాలే ఇదిగా, కాగబెట్టిన పాలే ఫ్రెండ్ కొద్దిగా కునుకున చేసి తోడు. మళ్ళీ సెహరీకి పెరుగు లేకపోతే ఉండలేదు. చూసారా ఒక్క సెకండ్ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీలో కోపం చూసారా? అట్లనే తిట్టిద్ది నన్ను. అంటే నిజంగా చెప్పాలంటే మమ్మీ కోపానికి బలయ్యేది మా చిన్నయ్య గారు. నేను తిట్టానా ఇప్పుడు? ఎవరైనా చెప్పినా నమ్మినట్టు ఉండాలి. లవ్ యూ బంగారం. లవ్ యూ బచ్చే. జరుగు 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 జరుగు. లాగేస్తుంది ఏంటి నన్ను ఇంత పెద్ద పిల్లని పట్టుకొని? లాగేయటం కాదమ్మీ, రేపు పొద్దున్న పెరుగు నీకేం నీ డాడీకే ఉండదు. మీ గురించే. నేను తింటున్నానా ఏంటి? పెరుగు తినరు కదా మీరు. నేను తింటా ఎప్పుడు. నాకు రేపు 10ంటికి తింటా నేను, లేకపోతే సాయంత్రం తింటా. నాదేముంది చూడండి, దీంట్లో ఆనియాలు పెట్టింది. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా నేను ఇక్కడ నుంచి? నీ వల్ల ప్రాబ్లం ఏం లేదు. పెరుగు తోడకపోతే మళ్ళీ ఏం తింటారు పిల్లలని నా బాధ. దాని ఇప్పుడు సెహరీకి టీ కూడా అందులోనేనా? టీ ప్యాకెట్ తెప్పిద్దాంలే. ఇప్పుడు ఇఫ్తార్ అయిపోయిన పెట్టుకుంటావా టీ పెట్టుకుందాం అనుకున్నా. ఉండయి అన్ని పాలు. ఏం చేసుకుంటారు? పెరుగు తోడేయంగా కూడా నువ్వు టీ పెట్టుకో. మళ్ళీ రేపు పొద్దున్న దాని మీద మూతేయండి. మర్చిపోయా. మాటలు చెప్తారు లోడా 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 లోడా. అసలు నాకు తెలిసి మా నాన్నమ్మ వసలాంటి కూడా పోసుండదు. మరి ఇవిడ ఎందుకు అన్ని మాటలు చెప్తుందో నాకు. హలో, మీ నాయనమ్మ ఎందుకు వస్తుంది? మా అమ్మమ్మ. నువ్వు పుట్టాక చచ్చిపోయిందంటే? నేను పుట్టిన 2 నెలలకు చచ్చిపోయింది. ఆవిడ పేరే నాకు పెట్టారు. వాళ్ళిద్దరికేమో మంచి మంచి పేర్లు పెట్టారు. మూత లేదుగా, అన్ని పట్ట లూజ్ అవుతున్నాయి. ఎడిపోయింది అసలు మూత. నాకు నచ్చదు అట్లా, ఎట్లా పడితే అట్లా. ఇది అవసరం లేదు. ఇది పప్పు చారు మీద. మీ మమ్మీ గారేంటి ప్రతిసారి కింద కూర్చుంటున్నారు? ఆవిడ కాళ్ళు నొప్పి కూర్చుంటది అంతే, అంతకు మించి ఏం లేదు. అది కరెక్ట్ చెప్పింది పాప. నిజంగా కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంటున్నా ఫ్రెండ్స్. కష్టపడి వీడియో ఎందుకు చేయాలరా నువ్వు? నా ఫ్రెండ్కి చూడాలా, నేను నవ్వాలా, వాళ్ళు నవ్వాలా అని అంతేలే. గాని మమ్మీ నువ్వంట స్ట్రెస్ బూస్టర్ అంట మనుషులకి. టెట్టు బూట అంటే ఏందమ్మా? చెస్ట్ బెటర్ అంటే చెప్పు ఏంటో. ఏంటమ్మా చెస్ట్ బెటర్ అంటే ఏంటి? టెట్టు బెటర్ అంటే ఏంది? స్ట్రెస్ బస్టర్ అంటే నిన్ను చూస్తే వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుందంట. నా టెస్ట్ పోవాలనే కానీ నేను అసలు ఈడో చేస్తుంది బూస్టర్. నాకు బూస్ట్ మీరు, మీ బూస్ట్ నేను. బూస్టర్ కొంచెం వాటర్ అమ్మా. ఇన్ని సేవలు చేయించుకుంటున్నారా నాతో? హలో, ఈ పాలు తాగినాయని చెప్పు. నీకు తెలిస్తే కానీ నాకు చెప్పటానికి. నాకు పెరుగు తోడేయడం రాదు. నేను పెరుగు తోడేసినా అది పెరుగు. మీ ఆయన ఏం పెడతావు పెరుగు? ఏమో నాకు తెలీదు. నార్మల్ గా నేను పెరుగు తోడేస్తే చాలా రేర్ గా తోడుకుంటది అది. ఆవిడ తోడేస్తే మాత్రం గడ్డ కట్టిద్ది. నేను 3 గంటల్లో పెరుగుంటది నేను తోడేస్తే, తెలుసా? నాకు ఈవిడ నేర్పించలేదు. తప్పు నాది కాదు. నాకెవరు నేర్పించారు? నేను కూడా నీ ఏజ్ వచ్చిన తర్వాత మంచిగా తోడబెడతాను. సరే. నేను చిన్నపిల్ల అప్పటి నుంచి తోడేస్తున్నా. మా ఇంట్లో 10 గేదెలు 5 గేదెలు అట్లా ఉండే. మా ఇంట్లో గేదెలు లేవు గైస్, అందుకే నాకు పెరుగు తోడు పెట్టడం రాదు. మా ఇంట్లో కూడా గేదెలు ఉంటే నాకు కూడా పెరుగు తోడు పెట్టడం వచ్చేది. మా చిన్ననే పెరుగు తినడు, పాలు తాగడు, వేస్ట్ ఫెల్లో. షేమే తాగుతాడుగా.
సేమ్ అయితే అప్పుడు ఒక గిన్నె తెచ్చుకొని తాగుతా ఉంటాడు. అందుకోసం అప్పుడు ఆయన గిన్నె, కోసం అప్పుడు సేమ్ గిన్నె వండమంట. నిన్నటి పడతాయి నుంచి కష్టం. లీటర్ తాగినట్టున్నాడు. వావ్. సో ఇఫ్తార్ తర్వాత చాయ్ చేసుకొని తాగితే బాగుంటుంది గైస్. అల్లం ఇలైచీ వేసి చేసిన చాయ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీకి ఇద్దాం రండి, కలిసి తాగుతాం మమ్మీ నేను. పొద్దున పూట ఫజర్ నమాజ్ కూడా ఇద్దరం కలిసే చేసుకుంటాం. చేసుకున్న తర్వాత 1 గంట మాటలు చెప్పుకుంటాం నిద్రపోకుండా. ఈ రంజాన్ మొత్తం మమ్మీతో హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. పొద్దున్నే 4:30కు తాగుతాం టీ, వాళ్ళు భోజనం చేసిన తర్వాత. మళ్ళీ నేను ఒక ఆమె ఏం పెట్టుకోవాలని అట్లాగే ఉంటా. నా కూతురు ఎప్పుడు పెట్టిస్తుంది ఫ్రెండ్స్, ఎంత మంచిదో బంగారం. సో మా మమ్మీ నాకు సెహరీ చేసిన వెంటనే నిద్ర పట్టదు. సో మా మమ్మీతో కామెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ 7:30 వరకు ఉండి, ఈరోజు మామూలు కామెడీ కాదు మమ్మీది. ఫజర్ నమాజ్ మాత్రం ఏది కలిసి చేసుకోకపోయినా డైలీ కలిసే ఇద్దరం. ఎంత ఆ ఫీల్ ఎంత బాగుంటుందో మమ్మీతో పాటు నమాజ్ చేసుకుంటే. చాయ్ ఎలా ఉంది? ఇంకా తాగలేదుగా, తొందరగా కాలుతుంది. మళ్ళీ పెదాలు కాలు. కెమెరామ్యాన్ గారు చాయ్ తాగొచ్చు కదా. తాగరా? తాగండి, బాగుంటది. తాగి చూస్తేనే బాగుంటుందో బాగలేదో అనేది నీకు తెలిసేది. సరేలే, టీ తాగటం ఎంత సేపు చేస్తావు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాం. అక్కడికి వెళ్ళి బియ్యం వేసి దమ్ము పెడతాంగా, అప్పుడు కనబడతాను సార్. ఏమైంది 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 ఏమైంది? ఎసురు వచ్చిందమ్మా. అక్కడ పోయి సోఫా దగ్గర కూర్చుంటే నీతోని మాటలు చెప్పుకుంటా నేను కూర్చున్నా. కథ 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 నాతో మాటలు చెప్పుకుంటూ ఎంతసేపు అయినా కూర్చుంటుంది. ఆవిడకి టైమే తెలీదు. టైం తెలవకనే ఇప్పుడు ఎసురు ఎంతసేపు నుంచో మరుగుతుందో. మేమేస్తున్నా ఫ్రెండ్స్, టీ తాగి అట్లాగే కూర్చున్నా పోయి. నువ్వు బియ్యం వేయి, నేను ఉప్పు వేస్తా. ఏయమ్మా ఆ ఉప్పొద్దు అమ్మీ, తాగితేమా ఉప్పు అసలు. సరే ఇంకొంచెం సప్పగా ఉంటే ఏం రుచి ఉంటుంది? నాకు ఉప్పు తక్కువే ఇష్టం. నీకు ఇష్టం తక్కువే కానీ కరెక్ట్గా ఉండాలి నాకు. అది ఈ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ కరెక్ట్నెస్ అల్లాడిపోతున్నామండి. అంతేనండి, ఏ పని చేసినా కరెక్ట్గా ఉండాలండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర నెయ్యి వేస్తా. పుదీనా దాలో వాహే, పుదీనా కూడా వేయాల. అసలు అమ్మ ఎందుకు కంగారు పడుతుంది? నన్ను ఎందుకు కంగారు పెట్టడం కాదురా, స్టార్ వండినప్పుడు అంత మాత్రం ఉప్పు ఉండాలా. నెయ్యి వండినప్పుడు అంత మాత్రం ఉప్పు ఉంటేనే వంట మంచిగా కుదురుద్ది. వంట మీద జాస పెట్టాలా. మాట తర్వాత కొంచెం సేపు కాళ్ళు నొక్కమ్మ, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అడగాల. అడుగుతా మరి, అడుగుతా. నేను నొక్కనా? నువ్వు నొక్కుతావు, అన్నయ్య నొక్కుతాడు, పెద్ద బాబు కూడా నొక్కుతాడు. మేము ఎంత మంచోళ్ళం. ఇప్పుడు నైట్ కూడా మమ్మీ చెంచా కాళ్ళకు ఆయిల్ రాసి పడుకుంది. నా పిల్లలు 3 కూడా మంచోళ్ళు. ఇట్లా అట్టా చేసి పని పొద్దుగూకులు చేసి రాత్రి పండుకొని అబ్బో కాళ్ళు ఏం నొప్పులు పుడుతున్నాయి అంట. నా నిద్ర పెట్టేదాకా నొక్కుతారమ్మ నా పిల్లలకి. థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. షాహీ జీరా, షాహీ జీరా దీన్ని ఏమంటారు? నువ్వు నెయ్యేలా వేస్తా. మర్చిపోతామని భయం రా. చక్క ఏది కనిపించదు. నేను చెక్క లేకపోతే ఏం పోయి చేసినావు సార్లే. వెయ్యాలి. అలా ఎలా? అన్నీ ఉండాలి బిర్యానీ. నా తర్వాత మా డాడీకి కొండం అంటే ఎంత ఇష్టమో బిర్యానీ మసాలా. మీ డాడీకి అన్ని ఇష్టమే. నేను తాగు రావట్లేదు కానీ నెయ్యి కుమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారి స్వహస్త్రాలతో చేసినటువంటి చూపినా నెయ్యి, ప్యూర్ ఘీ అన్నమాట ఇది. నా ఫ్రెండ్లకి నెయ్యి ఉంటేనే రుచియమా. పైనుంచి కూడా కొంచెం పైనుంచి వేయాలా, ఇప్పుడు వేయాలా. నెయ్యి ఎంతైనా వేసినా గుడ్ ఫ్యాట్ అండి, గుడ్ ఫ్యాట్ అండి. ఈ పిల్లలు తినరుగా నెయ్యి. నేను కూడా రోజు తినలేదు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా నల్లకారం టమాటా పచ్చడి అయితేనే తింటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పోయింది, పెట్టేసావా? ఈ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీతో వచ్చిందిరా మాకు. వంట అవ్వక ముందే చదువుకుంటుంది. మర్చిపోతే మళ్ళీ పాడైద్దని భయం అండి నాకు. దీంట్లో వేసేది మర్చిపోయా. అది కొంచెమే, ఎక్కువ కాదు. జస్ట్ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్, నాకు 2 ఎర్ర చున్నీలు తెమ్మని కామెంట్ చేయండి. ఇదే వేసుకుంటా. నేను తెచ్చిన నువ్వు వేసుకోవచ్చు కదా. ఈ రంగే కావాలి, ఈ రంగే కావాలి. మీ సరౌండింగ్స్ లో ఏదైనా షాప్ లో ఉంటే చెప్పండి, వచ్చి తీసుకుంటారు. ఈ రంగు చున్నీ, ఎర్ర చున్నీ నాకు ఇలా ఇది కాదు. దీని మూత ఇది కాదు, మర్చిపోయా. ఇంకా దమ్మేస్తాను ఫ్రెండ్స్. దమ్మేసినాక మా అమ్మ దమ్ము తెచ్చుకుంటుంది కొంచెం.
అందులో అదే సార్ మింట్ పుదీనా అన్నీ వేసామ్మి. మధ్యలో అయిపోయింది ఇవిడి. ఆగు, 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 ఆగు. అయిపోయింది. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఉరుకుతున్నాడు తిక్కలోడు. సో వాటర్ ఇంటేక్ సరిపోవట్లేదు గైస్, అందుకే తాగుతున్నా. తాగాలమ్మ కానీ కాసిన తాగు, ఇంకా అన్నం తినలేదుగా. నాకు కూడా ఓ డబ్బు లేపుతా. ఎందుకు రా పొద్దున్న నుంచి వాటర్ ఇంటేక్ ఎక్కువైపోయింది రా ఈ కడుపులో. తాగుతానే ఉండా. మమ్మీ మీ లిప్స్టిక్ షేడ్ అంటే మీద చెప్తారా? పోసుకుంటున్నాం. లిప్స్టిక్ షేడ్ అంటే చెప్తారా మీరు? నా లిప్స్టికా ఇవాళ అయితే లిప్ బామ్ రోజు అయితే లిప్స్టిక్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో, అది కనబడలా, హ్యాండ్ బ్యాగే కనబడలా. ఇవాళ లిప్ బామే రోజు అయితే లిప్స్టిక్ వెళ్ళండి, అబద్ధం చెప్పను. కొంచెం పూసమంట అమ్మాయికి కాటిగా లిప్ బామ్ కనబడకపోతే లిప్స్టిక్ కూడా లైట్గా. చేసిన పని చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. చెప్తారండి మీరు. చెప్తా నేను. మీ నిజాయితీతోనే మాకు కష్టాలు వస్తున్నాయి. మరి ఇంత నిజాయితీ ఇవాళ అయితే లిప్ బామే, నిన్న వీడియోలో మాత్రం లిప్స్టికే. అది మమ్మీ ఈ రెడ్ చున్ని నాకు ఇవ్వచ్చు కదా. ఇదేం 3 సంవత్సరాల నుంచి వాడుతున్న బెజ్జాలు కూడా పడ్డాయి. అట్లే వెనక్కి ఉన్నాయి. లేవు. ఇంటింత ఉంది. అబద్ధం చెప్తారా? అదే మరి చెప్పేది, ఎనికేసుకుంటున్నది అమ్మి కై కమ్మి. అదేగా నా 2 చున్నీలు ఎర్ర ఇప్పియండి, కామెంట్ చేయండి ఫ్రెండ్ అని నేను చెప్తుంది అన్నిసార్లు. అందుకోసమే అది తిట్టుదని చినిగింది వేసుకుని, తిట్టంటే తిట్టడం కాదు, అరుస్తుందని చినిగింది అది ఏన పక్కకి వేసుకుంటున్నా, కనబడకుండా మాయ చేస్తుంది. ఎన్ని చున్నీలు ఉంటా అదే. ఎందుకు మొన్న కార్లలో వెళ్ళినప్పుడు 2-3 షాట్లలో రంగులు వేసా, ఇది కనబడలే అప్పుడు. అయితే ఇది దాస్తే అది వేస్తుంది అనుకుంటా. మరి ఏం చేస్తా, ఏం లేనప్పుడు, గతి లేనప్పుడు. ఇప్పుడు అర్థమైంది కదా అన్నయ్య, స్కామ్ చేద్దాం. ఇది కనబడకపోతే ఇంకా చున్నీ వేసుకోకుండా ఎట్లా ఉంటానని ఏది పడితే అది వేసుకుంటా. స్వెట్ వస్తుంది. ఇది ఉంటే మాత్రం వేరే జోలికి పోను. వేసుకొని ఫోన్ నొక్కునే దానికి ఇవిడ వీడియో అని బిర్యానీ చేస్తానన్నా, ఈడ కూడా చేద్దామని చిన్నగా ఇల్లు దగ్గరికి సాగిచ్చా లైన్లోకి. పకోడు కాదు, పగోడిని. పకోడా మనోడు అనుకున్న పకోడు గైస్. అదే మరి ఆ డైలాగే అది. ఇది పొంగొచ్చాను. ఎక్కడ వరకు వచ్చింది? కొద్దిగా గట్టిగా ఉండగానే వేయాలమ్మ, దీంట్లో వాటర్ ఉండేవి కాశ్మీర్. మీరు ఎలా అంటే అలా మమ్మీ, నేను కాదండి. నాకు తెలుసుగా, కొద్దిగా బాగా ఉడికిపోకుండా కొంచెం పొడి మీదనే వేయాలి. ఎందుకంటే దీంట్లో గ్లాస్ నీళ్ళు వేసా పిల్లల చేత తెలవకుండా. చేస్తావు నువ్వు అన్ని కిరాడి పనులు చేస్తావు మమ్మీ. ఈ రంజాన్కి నాకు ఎన్ని డ్రెస్సులు ఇప్పించాయన మీ డాడీ, ఎన్ని ఇప్పిస్తే అన్ని, నాకేం తెలుసు. నాకు ఈద్ రోజు మార్నింగ్ ఒకటి కావాలి, నైట్కి ఒకటి కావాలి. నీకు నేనైతే 5 డ్రెస్సులు తెమ్మని చెప్తా. జగ్ని రాత్రికి ఒకటి కావాలి, 3 చాలు నాకు. నీకు ఇప్పిస్తే నాకు గమ్మతేగా. అస్సలు వద్దన్నది లేకపోతే నా దగ్గర 1500 నార్మల్ గా అన్నయ్యలు కూడా ఎందుకు అన్ని మాకు కూడా పోటీలు వేస్తారు. మా ఇంట్లో మా అన్నయ్యలు కూడా ఏమన్నారు నన్ను, మరి ఇంత ఓవర్ ప్యాంపరింగ్ చేయకూడదురా, తప్పు. ఆడపిల్లరాను లేక పుట్టిన ఆడపిల్లరా నాకు. వీళ్ళిద్దరు కూడా ఏమన్నారు, నేను షాక్ అయితే. ఎప్పుడైనా ఏమైనా అంటారేమో. ఎందుకు అంటారు? అస్సలు ఎప్పుడైనా మా పెద్దన్నయ్య అంటాడు ఎందుకు. అది కూడా లైక్ నన్ను ఏడిపించడానికి, కుళ్ళుతో కాదు. మేదెక్కి తెలిసిందారా? ఏం తెలియలేదు. మరి ఎందుకు ఇట్లా చూస్తున్నా? ఏమో అన్ని వచ్చినట్టే అనిపిస్తాయి కానీ ఈవిడ లేకపోతే ఏది రాదు. ఇంత వాటర్ ఉంది అమ్మ, వేస్తే సెట్ అయింది. వేసేనా? వేసి నికాలో డక్క నికాలో. ఇంకా దీంతో పని అవసరం లేదు, అయిపోయింది. దానిపైన అయిపోయింది. జరున్నాయి యాక్ తీయాలా? తీసేయండి, దాని ఫ్లేవర్ దిగింది చాలు. ఫ్లేవర్ చాలు. నువ్వు డొల్లించుకునేవు తెపాళ్ళ. దమ్మేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అసలు క్వాంటిటీస్ చెప్పిందా మీ హై ఫ్రెండ్స్ ఆంటీ? నేనేం చెప్పలేదు. 1.5 kg చికెన్, 1 kg రైస్. కేజీ 1 kg రైస్ నేను చెప్పింది. అదేవో చికెన్ కూడా కేజీయేనా? కేజీన్నరా. అదే కదరా నేను చెప్పింది. చూసారా సార్ వీ డబుల్ యాక్షన్. ఇంగ్లీష్లో చెప్పడం ఎందుకు, తెలుగులో చెప్పరా? నాకు అర్థమైంది. నీకెందుకు అర్థం అవ్వాలి? ఇప్పుడు వీళ్ళకి చూసే వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది కదా. ఇండియా గేట్ బియ్యం తెచ్చుకున్న విజయవాడలో ఎప్పుడు ఇండియా గేటే వండుతా బిర్యానీ. ఏది బ్రాండ్ ప్రమోషనా? హే నాకెవరు బ్రాండ్ వాళ్ళు ఇస్తుర్లే కానీ
కాదురా ఇట్లా అనాల అనండి మీరు ఎలా అంటే నీట్గా ఉంటుంది. మమ్మీ రంజాన్ లో చార్మినార్ దగ్గరికి వస్తారా? రాను నేను. రా మమ్మీ. నేను అసలు నీ డ్రెస్ తీసుకున్న షాప్ నుంచి ఎన్నికి రావటమేలే కానీ నేను మాత్రం చార్మినార్ దగ్గరికి రంజాన్ నెలలో రాను. మమ్మీ వైబ్ బాగుంటది. క్రౌడ్ లో మా మమ్మీ తట్టుకోరు. మీరు పోండి, నేనేమో కార్లో కూర్చుంటా. ఏసీ పోండి, ఏసీ పోండి. లేకపోతే ఒక రూమ్ తీసుకోండి, ఆ రూమ్ లో వదిలిపెట్టండి. ఈ రెండే ఆన్సర్లు మీకు నేను ఇస్తున్నా. లేచిందిలే. నేను జిమ్కి వెళ్ళి 120 kgs లేపుతాను. ఏంటి అది ఉపాసం ఉండవు కానీ కలర్ కావాలరా? కలర్ వద్దులే కానీ ఘీ అయ్యి. కలర్ ఎందుకు మాకు? గుడ్ హామీ, గుడ్ హ్యాపీస్ వద్దు, ఘీ అయ్యి. పుదీనా మొత్తం వేస్తారా? నాకేం తెలుసు, గుర్తులేదు. నువ్వైనా ముందుకు రా. నువ్వే పోరా, నేను పక్కన ఉంటా. దమ్ వేస్తున్నాం అయింది ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి నా కష్టం, చిన్న కష్టం కూడా లేదు ఫ్రెండ్స్. వద్దులేండి, నాకు క్రెడిట్స్ ఏం అవసరం లేదు. మంట పెద్దగా చేయాలి కాసేపు. రోలు ఎత్తుకోవాలి. దీని మీద వెయిట్ పెట్టాలి. అమ్మా అయిపోయిందండి. ఇంకా బిర్యానీ హాయిగా దమ్ అయింది. అసలు టెన్షన్ పడి తినేటప్పుడు మళ్ళీ ఈడ తీస్తా. నేను అబ్బాయి తింటామో మరి ఎవరెవరు తింటామో నాకు తెలియదు. నేనైతే పక్కా ఉంటా. ఓకే గైస్, మాట ఇస్తున్నా, మాట తప్పను. మాట తప్పను, మడిమ తిప్పను. గట్టి పత్తరాను. నా తండ్రి ఇచ్చిన శక్తి అది. ఏంటి అసలు మా అమ్మమ్మని వదిలేసావు? నా తండ్రి అంటావేంటి? అమ్మమ్మ ఉందిలే కానీ ఆమె నా మనసు ఇరిగేసింది. ఎంత మంచిదో మా అమ్మమ్మ. నీ మంచిదే, పడే వాళ్ళకి తెలుస్తుంది. ఓయ్ చెప్పకుండా తినేస్తున్నారేంటి? ఇంకేం చెప్తామ్మా, ఇంత రుచిగా ఉంది. ఆకలి కూడా బాగా ఇస్తుంది ఫ్రెండ్. పొద్దున్న తిన్న టిఫిన్ ఇంతవరకు ఏం తిన్నా, మజ్జిగ తాగా ఒకసారి అంతే. నేను ఆవిడ ప్లేట్ లో వాటర్ తీసుకున్నా, రావడానికి బద్దకం వచ్చి. తినమ్మా. అమ్మ ఎక్కడైనా వద్దంటదా? అమ్మ వద్దంటదా? అసలు వద్దంటే అమ్మ ఎట్లయిద్ది? ఇగో చికెన్ పీస్ కూడా తింటా ఫ్రెండ్. మా అమ్మ కూడా అన్నం తినొద్దనదు. ఇంత మంచి మూడ్లో ఆవిడ్ని గుర్తు చేయడం అవసరమేనా బ్రో? సరే నువ్వు కూడా తిను. తింటున్నాను రా. నేనే తినాలా ఫ్రెండ్స్? పెద్ద ఈడోనా చిన్న ఈడోనా ఇది? పెద్ద ఏమన్నా కానీ. అబ్బో అబ్బో, మా సోఫాలు మొత్తం పాడు చేస్తున్నారు. హై ఫ్రెండ్స్ ఆంటీ గారు. ఆవిడే క్లీన్ చేస్తుంది మళ్ళీ. అమ్మాయి పెళ్లిలో కూడా ఇట్లాగే వండుతా. అమ్మాయి పెళ్లిలో కూడా ఇట్లాగే వండుతా. అబ్బా, వండుతా అంటే నేను వండను, ఇట్లాగే వండిస్తా. ఓకే ఓకే. నువ్వు తినవురా? ఉపాసం ఉన్నావా నువ్వా నేనా? మా డాడీ వచ్చాక తింటా నేను. మీ డాడీ వచ్చేదాకా నువ్వు తినబాకు. మేము హాయిగా తిని రెస్ట్ తీసుకుంటాం. చెప్పు, లైక్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్. ఈడ నచ్చితే లైక్ చేయాలా? లైక్ చేయి కాదు, వీడియో నచ్చితే లైక్ చేయండి. రెస్పెక్ట్. ఈడ నచ్చితే లైక్ చేయండి. మమ్మీ ప్రశాంతంగా నువ్వు తిను మమ్మీ, అది చెప్పుకోవడానికి నేను ఉన్నాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్. విత్ జే హీ స్మైల్.